ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమైన మాకు గౌరవప్రదమైన హక్కులు కల్పించాలని జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ అభివృద్ధి విషయంలో అనునిత్యం సర్పంచ్తో ఉప సర్పంచులు ప్రజలకు అందుబాటులో పారదర్శకంగా పాలన అందిస్తున్నాం అని అన్నారు. రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం జయమ్మకు వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన శిలాఫలకాలపై తమ పేర్లను పెట్టాలని, అంతేకాకుండా సర్పంచ్ చైర్మన్ గా వ్యవహరించే గ్రామ పంచాయతీలోని వివిధ స్టాండింగ్ కమిటీలకు ఉప సర్పంచులను వైస్ చైర్మన్లుగా నియమించాలని కోరారు. మండలంలో జరిగే సర్వసభ్య సమావేశాలకు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు కార్యక్రమాలలో విధిగా తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానాల మీద తమ ఉప సర్పంచుల సంతకాలను పెట్టేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఉప సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం అందించాలన్నారు. ముందుగా కలెక్టర్కు వినతి పత్రం అందించడానికి సుమారు గంటకు పైగా వేచి ఉన్నారు. కలెక్టర్ షెడ్యూల్ ప్రోగ్రాం ఉండడం చేత జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి రవినాయక్, కార్యనిర్వాహక అధ్యక్షులు లింగస్వామి, నగేష్, ఉపాధ్యక్షులు యాట పరశురాములు, చింతపల్లి లక్ష్మీనారాయణ, పలువురు ఉప సర్పంచులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎక్కడో దాని వదంతుల్ని ఖండిస్తున్నామని కూడా ఎక్కడి నుంచి మాకు ఎవరు ఇవ్వలేదు. అదొక మొదటి మా డిమాండ్. తర్వాత వివిధ రకాల ఇప్పటిదాకా చెప్పిన ప్రకారం వివిధ శిలాఫలకాల పైన కానీ, మండల సర్వ సమావేశం పరంగా కానీ, స్టాండింగ్ కమిటీలో వైస్ చైర్మన్ ఇవ్వడం కానీ, ఉప సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి. కానీ ప్రధాన డిమాండ్లుగా ఈరోజు మా ఉప సర్పంచులు అందరం ఒక్క పిలుపుతోటి ఈ అందరం కదిలి వచ్చినాం ఇక్కడికి. మళ్ళీ కూడా వచ్చే నెల ఆగస్టు మంత్ ఎండ్ చివరి రోజు కూడా మళ్ళీ కలెక్టర్ గారిని కలుస్తాం. మాకు ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేంత వరకు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూనే ఉంటాం. ప్రతి నెల చివరి వారంలో ప్రతి నెల వస్తూనే ఉంటాం. మాకు ఉప సర్పంచులకు శిలాఫలకాలపైన ఖచ్చితంగా మా పేరు అనేది లిఖించబడాలి. ఒక చూస్తున్న పెద్దపల్లి జిల్లాలో ఒక ఉప సర్పంచ్ చిన్న యాక్సిడెంట్ అయి నైట్ చనిపోవడం జరిగింది. ఒక 6 నెలల్లోనే ఎక్కడ కూడా శిలాఫలకాల పేరు లేదు. ఉప సర్పంచ్ ఆ గ్రామ వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. ఒక సీసీ రోడ్ వేయడం జరిగింది, ఒక డ్రైనేజ్ వేయడం జరిగింది. ఎక్కడ కూడా అతను ఉప సర్పంచ్ పేరు లేదు. చనిపోయిన వాళ్ళ పిల్లలు రేపనాడు కనీసం మా నాన్న ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఈ శిలాఫలకాలపైన మా నాన్న పేరు ఉంది అంటే మా నాన్న ఆధ్వర్యంలో కూడా ఈ రోడ్డు జరిగింది అని పిల్లలు గుర్తించుకొని స్మరించుకునే అవకాశం ఉంటుంది. ఆ పిల్లలు మా నాన్నని గొప్పగా చెప్పుకునే విధంగా ఉంటుంది. ఉప సర్పంచ్ పేరు కూడా శిలాఫలకాలు ఉంటాయి. ఈ రోజు వాళ్ళు ఏం చెప్పుకోవడానికి వీల్లేదు. వాళ్ళ నాన్న ఉప సర్పంచ్ అయినా, అభివృద్ధి వాళ్ళ నాన్న చేస్తున్నా ఇలా చనిపోయిండు. అలాంటి వ్యక్తులకు కూడా ఈరోజు అట్లా అన్ని రకరకాల సమీకరణాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మా ఉప సర్పంచులకు కూడా శిలాఫలకాలపైన ఖచ్చితంగా పేరు సర్పంచ్తో పాటు సమానంగా పేరు లిఖించబడాలి. ఈ రోజు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా 17 మండలాల నుంచి 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కలిపే ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చాము. ఇక్కడికి వచ్చిన మా ఉప సర్పంచులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.